చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క రాహు చతుర్థ భావంలో ఉన్నాడు. నవంబర్ మాసం నుంచి నవంబర్ 25వ తేదీ నుంచి 3లోకి వస్తాడు. ఈ రాహుకేతువుల యొక్క మధ్యన మిగతా గ్రహాలన్నీ పడుతున్నాయి కాలసర్పయోగంలో. గోచారంలో కాలసర్పయోగం ఇది జన్మజాతకానికి అప్లై అవ్వదు, ఓన్లీ గోచారానికి అప్లై అవుతుంది. అయితే ఈ గ్రహాలను ఇలా ఉంటూ రవి దగ్గరికి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో కేతువుతో రవి కలుస్తాడు. నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కేతుతో గురువు కలుస్తాడు. మరి ప్రస్తుతం ఉండేటువంటి కాలసర్ప యోగంలో ఉండే గ్రహాలు, ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగేటువంటి లాభాలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అని అనుకునేటువంటి విషయాల్లో ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ చతుర్థ భావంలో రాహు ఉన్నాడో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదవడానికి, స్థిరపడడానికి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చేసే ప్రయత్నాలకి మీకు ఈ యొక్క యోగం ఫలిస్తుంది. కాకపోతే దశమకేతువు ఎప్పుడూ ఉద్యోగంలో ఏదో ఒక స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఈ కాలసర్ప యోగంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడైతే గ్రహాలన్నీ సప్తమం వైపు వెళ్ళిపోయాయో, మనకి దాదాపు 4వ భావం నుంచి 10వ భావం మధ్యలోనే గ్రహాలన్నీ ఉన్నందుకు ఇది కొంచెం మీ జీవిత భాగస్వామికి అనుకూలతనిస్తుంది, ఇవ్వదని కాదు. కాకపోతే ఈ కేతువు దశమంలో ఉన్నందుకు ఉద్యోగం విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం మాణిక్య ముక్తాకార జాలుద్వయ విరాజితాయ నమః అని మంత్రం చేసుకోండి. అలాగే రవి ఎప్పుడైతే వచ్చి చేరుతున్నాడో కొంచెం ఈ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో కొద్దిగా ఉద్యోగంలో ఉండేటువంటి సుపీరియర్స్తో కొంత ఇబ్బంది రావడం, మరియు మీకు విచిత్రంగా ఒక్కోసారి చూడండి, మనకి ఉద్యోగం పోద్దనుకుంటే ఇప్పుడు ప్రమోషన్ వచ్చిందనో, లేకపోతే ఉద్యోగం ఇంకేముంది తిరుగులేదనుకుంటే మార్పు రావడం జరుగుతుంది. ఆ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఒక రకంగా అదే ఉద్యోగంలో కొంత ప్రమోషన్స్ ఇవ్వడానికి రవి దశమంలో ఉన్నప్పుడు యోగిస్తాడు. కాబట్టి ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో కాస్త ట్రై చేయండి. మరియు ఇదే కేతువు దగ్గరికి గురువు నవంబర్ 1వ తేదీ ఎంటర్ అయ్యి 25వ తేదీ వరకు 2 గ్రహాలు కలిసి ఉంటాయి. కాబట్టి కాస్త ఇక్కడ ఈ గ్రహాల కలయిక కూడా ఉద్యోగ విషయంలో అనుకూలతనిస్తాయి. కాకపోతే నవంబర్ 25వ తేదీ తర్వాత కేతువు భాగ్యభావంలోకి మారుతున్నాడు. కాబట్టి ప్రయాణంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 3లోకి ఎలాగో 25వ తేదీ నవంబర్ నుంచి వచ్చేటువంటి రాహు చాలా మంచి వాడు, ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకము మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు ఎక్కువ బాగుంటుంది. ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువుడు కాలసర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏమి పట్టించుకోకండి. గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాలసర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటుంటాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నట్టు మీకు గోచారంలో కాలసర్ప యోగం రావడం లేదు, జన్మజాతకానికి రావడం లేదు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఈ కాలసర్ప యోగంలోకి వస్తున్నాయో దీని గురించి మీరు ఏం భయపడకండి. రోజు 10 to 15% నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాలసర్పదోషం లాగా గ్రహాలన్నీ, అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, రాహు కేతువు 180 degreesలో ఒకదాని కూడా ఆపోజిట్లో ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసారు. వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి.
అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం 2 గ్రహాలు బయట ఉన్నవి కాల్సర్పై యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి. ఒకవేళ మీకు అంతగా కాల్సర్పై యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి. లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయండి, సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే శనికేతు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహువులు, శుక్రకేతువులు, రవిరాహువులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు, అది స్వల్పమే పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు, స్తపత యోగం కూడా అనుకుంటారు, స్తపత దోషం కూడా అనుకుంటారు, యోగము దోషం రెండు అనుకుంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అందరూ చేయవలసింది ఎందుకంటే కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు. మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్లో. కుజరాహువులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటారు. చంద్రరాహువులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు కుజబుద్ధులు ఉన్నారు. మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది, ఏమీ తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బంది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది, సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోనే కేతువుతోనే కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది ప్రబలంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశిలో, వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకెక్కువ పితృదోషంగా చెప్తారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జన్మం జరిగితే ఆ దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంది. ఏమి చేస్తే ఏమి క్లియర్ అవుతుంది, లైఫ్లో ఇటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. రవి రాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లో ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాడు. ఈ రకంగా సర్పదోషం అంటే మీదేదైనా ఒక గ్రహం కేతు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో, ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించడం చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకంత స్తోమత లేదు, సర్ప ప్రతిష్ఠ చేయలేను, మన దగ్గరలో ఆలయాలు కూడా లేవు అన్నప్పుడు గరుడ పురాణం కనుక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు, యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో మంచి మంచి ప్రవచకులు ఉన్నారు, వారి కనుక మీరు తీసుకుని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాల్సర్ప యుగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జల ప్రళయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటే కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం,
కోర్టు కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకు రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడు చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి, అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు, గురువు, రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే.